ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని 108 అడుగుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం జూన్ 25 నుండి 5 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయని, అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ విశేష మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అంతేకాకుండా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పైన 108 అడుగుల స్వామివారికి రంగులతో నిర్మితం చేసి పరిపూర్ణమైనటువంటి మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరంగా రెండోసారి ఈ కుంభాభిషేకం జరగబోతోంది. దీనికి శ్రీ 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 పూజ్య శ్రీ విద్యారణ్య భారతీ స్వామి హంపి పీఠం స్వామీజీ వారు 29వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఆ మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. తదనంతరం పూర్ణాహుతి, అన్నదానం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు రేపు ఏకాదశి నుంచి స్వామివారి యొక్క స్నపన తిరుమంజనం అంటే అభిషేకంతో ప్రారంభమై రాత్రికి అంకురారోపణ, ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. కావున భక్తులంతా ఈ 5 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో తమ వంతు సహకారాన్ని అందించి స్వామివారి అనుగ్రహ పాత్రలై తరించకోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకి రేపు 25వ తారీఖు మహాసుదర్శన హోమం, 26వ తారీఖు లక్ష్మీ హోమం, 27వ తారీఖు ప్రత్యంగిరాపరాశక్తి హోమం, 28వ తారీఖు అష్టముఖ గండ భేరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నృసింహ హోమం, అట్లాగే ప్రతిరోజు సాయంత్రం గజవాహన సేవ, గరుడ వాహన సేవ, శేషవాహన సేవ, రథోత్సవం తదితర ఉత్సవాలు కూడా జరుగుతాయి. కావున భక్తులంతా గమనించి చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. అలాగే 29వ తారీఖు జరిగే మహాకుంభాభిషేకంలో 9 జీవనదుల జలాలతో కూడా కలశాల్లో నింపి ఔషధీ గుణాలైనటువంటి కొన్ని రకాలైన మూలికలను కూడా దాంతో జతపరిచి ఆ జలాల్ని 3 రోజులు ఆ కుంభాల్లో ఆస్వాదించినటువంటి జలాన్ని స్వామి పైన పోయిగా ఆ పైనుంచి జాలువారేటువంటి జలాన్ని గనక మన మీద పడ్డట్టయితే సర్వ రుగ్మతలు, సర్వ బాధలు కూడా నివారించబడతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. కనుక అటువంటి మహత్తరమైన 29వ తారీఖు జరిగే ఆ మహాకుంభాభిషేకంలో విరివిగా భక్తులు పాలు పంచుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రులై తరించకోరుతున్నాం. జై నరసింహ. ఇట్లా లోపల లేదు, పైంది.